ఫ్రెండ్స్ ఇది 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ వేరియంట్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో దీని యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ అనేది మీకు అప్డేట్ అయితే చేస్తాను. దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మనం 1 బై 1 క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా సారీ, ఎందుకంటే ఈ ఒక్క వీడియోకి మాత్రం మీరు రిజిస్టర్ అయితే అవ్వండి. సో షూట్ చేసినప్పుడు అంత స్టేబుల్గా అయితే రాలేదన్నమాట. సో నేను షూట్ చేసినప్పుడు చూడలేదు, ఎడిటింగ్ చేసినప్పుడు చూసాను అనమాట. సో అంత స్టేబుల్గా అయితే లేదు. సో ఈ ఒక్క వీడియోకి మీరు అడ్జస్ట్ అయితే అవ్వండి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సో ఇక దీంట్లో ఉన్న ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే 150cc సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve BS6 ఫేజ్ టు కంప్లైంట్ ఎయిర్ కూల్డ్ DTSI FI ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 14 PS పవర్ని అలాగే 13.25 Nm టార్క్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉందనేది నేను మీకు రైడ్ రివ్యూలో మీకు అప్డేట్ చేస్తాను. అంటే దీని యొక్క ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అలాగే రైడ్ చేసిన నా ఎక్స్పీరియన్స్ అన్ని కూడా మీకు రైడ్ రివ్యూలో అప్డేట్ చేస్తాను. అలాగే దీని యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 31mm టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే గ్యాస్ ఫిల్డ్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ మనకి రావడం జరుగుతుంది. అంటే మనకి బ్యాక్ సైడ్ 2 షాక్ అబ్జార్బర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 280mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లోనే మనకి ABS రింగ్ అయితే కనిపిస్తుంది. ఇది మనకి ఓన్లీ సింగిల్ ఛానల్ ABSతో మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే 230mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 90/90 17" ట్యూబ్లెస్ ఎలా వీల్స్తో మనకి రావడం జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్లో 120/80 17" ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. కొంచెం బ్రాడ్ టైర్ అనేది మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీని యొక్క డైమెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క టోటల్ లెంత్ వచ్చేసరికి 2035mm అయితే ఉంటుంది. అలాగే విడ్త్ వచ్చేసరికి 750mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 165mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 785mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 5.3 5.4 కన్నా అబవ్ హైట్ ఉంటే మీరు ఈజీగా దీన్ని మేనేజ్ అయితే చేయొచ్చు. అలాగే ఈ బైక్ యొక్క టోటల్ వెయిట్ వచ్చరికి 150 kgs వెయిట్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్గా స్ప్లిన్ సీట్తో మనకి రావడం జరుగుతుంది. అంటే 2 సీట్లు అయితే ఉంటాయి అనమాట. పిల్లలకి ఒకటి, రైడర్కి ఒకటి 2 సీట్లు అయితే ఉంటాయి. సో సీట్ యొక్క క్వశ్చన్ కానీ సీట్ యొక్క కంఫర్ట్ కానీ బాగుందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ స్పిన్ గ్రాబ్లెస్తో మనకి రావడం అయితే జరుగుతుంది. అలాగే దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ట్రాన్స్మిషన్ అనేది స్మూత్గా అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజన్ సెన్సార్ సంబంధించిన సైడ్ స్టాండ్ మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ అయితే ఉందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫోల్డబుల్ రబ్బర్ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి ఫోల్డబుల్ రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ మనకి కనిపిస్తుంది. సో ఇది యావరేజ్గా అయితే ఉన్నాయని చెప్పొచ్చు వీటి యొక్క క్వాలిటీ అనేది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టెప్ అప్ ఫుట్ రెస్ట్ అయితే మనకి దీంట్లో లేదని చెప్పొచ్చు. అండ్ శారీ గార్డ్ మాత్రం మనకి దీంట్లో అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇది యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా మనకి ఓపెన్ టైప్ చైన్ మనకి రావడం జరుగుతుంది. ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఎవ్రీ 500 kilometers మీరు ఒకసారి చైన్ లూబీ అని చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ట్యాంక్ లుక్ అండ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ట్యాంక్ యొక్క లుక్ అయితే చూడొచ్చు. మనకి రెడ్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్ అయితే ఉంది. పల్సర్ 3D బ్యాడ్జింగ్ కూడా మనకి దీంట్లో కనిపిస్తుంది. అలాగే దీంట్లో మనకి 15-liter మెటల్ ట్యాంక్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ E20 పెట్రోల్ కూడా మనకి దీంట్లో సపోర్ట్ అయితే ఉంది. మీరు కావాలనుకుంటే E20 పెట్రోల్ కూడా మీరు ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం ఒక 45 నుంచి 50 kilometers అనేది ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ బైక్ అనేది యూజ్ చేస్తే మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ మనం దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే క్లిప్ అండ్ హ్యాండిల్ బార్తో మనకి రావడం జరుగుతుంది. సో హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అనేది వేరే లెవెల్లో అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకి డెడికేటెడ్ పాస్ స్విచ్ ఉంది, హై బీమ్ లో బీమ్ ఉంది, అలాగే సిగ్నల్ ఇండికేటర్ ఉంది, అలాగే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్కి రైట్ సైడ్ కానీ చూసుకుంటే రెడ్ కలర్లో మనకి ఇంజిన్ కిల్ స్విచ్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ రోడ్ ఆప్షన్ అనేది దీంట్లో లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క కీ అయితే చూడొచ్చు. కీ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే హెడ్ ల్యాంప్ వచ్చరికి కంప్లీట్గా హాలోజన్ హెడ్ ల్యాంప్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్లెక్సిబుల్ బల్బ్ టైప్ మనకి టర్న్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులో కూడా మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. అలాగే టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే LED టైల్ ల్యాంప్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది డిజిటల్ ప్లస్ అనలాగ్ కన్సోల్తో మనకి ఇది రావడం జరుగుతుంది. సో స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ అవన్నీ కూడా మనకి డిజిటల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అనలాగ్ టాకోమీటర్ అయితే ఉంటుంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంటుంది, సిగ్నల్ ఇండికేటర్స్ కానీ, లో బ్యాటరీ ఇండికేటర్ కానీ, లో ఫ్యూల్ ఇండికేటర్, ABS ఇండికేటర్, అలాగే ఇంజిన్ మాల్ ఫంక్షన్, క్లాక్, గేర్ ఇండికేటర్, DTE, అలాగే IFE లాంటి ఫీచర్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏది కూడా మనకి మిస్ అయితే చేయలేదు. అలాగే దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 110+ అనేది క్రాస్ అయితే చేయొచ్చు. అండ్ అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి 4 కలర్ ఆప్షన్స్లో అవైలబుల్గా అయితే ఉంది. ఒకటి బ్లాక్ రెడ్, బ్లాక్ బ్లూ,
బ్లాక్ సిల్వర్ అలాగే బ్లాక్ వైట్ మొత్తం మనకి 4 కలర్ ఆప్షన్స్లో ఇది అవైలబుల్గా అయితే ఉంది. ఇక ఫైనల్గా మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ సరికి 1,14,150 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,51,700 రూపీస్ అనేది అమలాపురం బజాజ్ షోరూంలో ఆన్ రోడ్ అయితే ఉంది. ప్రైస్ అనేది డే బై డే మారుతుంది. అలాగే మీరుండే ఏరియా బట్టి కూడా ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే వాళ్ళకి కాల్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా మీరు మన ఛానల్ కోరుకుంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బిల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.